సమయం ఉంది కాబట్టి నేను కొద్దిసేపు మాట్లాడాలనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారైన దేవా, నీ వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ సందులో చేరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీ యొక్క వాక్య భాగంలోకి వెళ్ళబోచుండగానైనా మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనందరం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి మనందరం కూడుకొని ఉన్నాం. ఎందుకంటే రేపు సోమవారం మనం పని మొదలు పెట్టుకోవాలనుకుంటున్నాం. అయితే దేవుడు యొక్క తోడు మనకు ఉండాలి, దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలి, పనులు సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా కూడుకొని మనం ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి మనందరం చేరి ఉన్నాం. అయితే మనం ఏ విధంగా ప్రార్థన చేయకూడదు అనే విషయం గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. పోయినసారి చూసాం, కొన్ని విషయాలు గమనించాం. అయితే ఈరోజు కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎందుకంటే మనం ఎట్లా ప్రార్థన చేయకుండా ఉండాలి అనే విషయం మనకు తెలిస్తే మనం ఎట్లా ప్రార్థన చేయాలనే విషయాలు మనకు తెలుస్తాయి. తప్పు అనేది మనకు తెలిసిందంటే ఆటోమేటిక్గా మనం మంచి అనేది మనకు తెలుస్తుంది. అయితే మన జీవితంలో మనం ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుణ్ణి బలవంతం చేసేవారుగా ఉండకూడదు. సహజంగా ఈ లోకంలో మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఒత్తిడి చేసేవారుగా ఉంటాం. ఎందుకంటే దేవుణ్ణి మనం ఆజ్ఞాపించేవారుగా ఉంటాం. నాకు అది కావాల్సిందే అంటాం, నాకు ఇవ్వాల్సిందే అంటాం. అయితే మన ప్రార్థనలో ఆజ్ఞాపించినట్లు మనం ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయము, యెషయా గ్రంథం 45వ అధ్యాయము, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 11వ వచనం తీసుకురా చదవండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుడి, నా కుమారులను నా హస్త కార్యములను నాకు ఆజ్ఞాపించుడి. భూమిని కలగజేసిన వాడు నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశమును విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నా కుమారులను నా హస్త కార్యములను నాకే అప్పగించుడని మనం చూస్తూ ఉన్నాం. అంటే కొన్ని బైబిల్లో ఏమైనా ఉంటుందంటే నా హస్త కార్యములను గురించి నాకే ఆజ్ఞాపింతురా అని కొన్ని బైబిల్స్లో ఉంటుంది. కావాలంటే మీ దగ్గర బైబిల్లో చూస్తే ఉంటుంది. కింగ్ జేమ్స్ వర్షన్లో ఇది ఉండదు. NIV వర్షన్ ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, నాకే ఆజ్ఞాపింతురా అని ఉంటుంది. అక్కడ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఇచ్చారు ఏమని, నాకే అప్పగించుడు అని ఉంది. కొన్ని బైబిల్లో ఆజ్ఞాపింతురా అని ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేవుణ్ణి ఆజ్ఞాపించేవారుగా ఉండకూడదు. మన యొక్క ప్రార్థనలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆజ్ఞాపించే ప్రార్థన మనం చేయకూడదు. మరి ఎట్లా చేయాలి, మరి ఎందుకు మనం అట్లా చేయకూడదంటే ఇదే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 9వ వచనం చదవండి. మంటికొండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ, జిగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగున, వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుణ్ణి మనం అడుగుతున్నాము అంటే దేవుణ్ణి మనం ఏదైనా గట్టిగా ఒత్తిడి చేసి నాకు కావాల్సిందే, నాకు చేయాల్సిందని చెప్పి మనం దేవుణ్ణి అడిగితే మనం ఈ విధంగా మనం అడిగిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మంటికొండ పెంకులలో ఒక పెంకై ఉండి తను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. చాలామంది తెలియక ఏమంటారంటే ప్రార్థనలో ఏమంటారు, దేవుణ్ణి అరుస్తూ ఉంటారు, దేవుని మీదే కలుగును గాక అంటే కాదంటలేదు, అంటే దేవుణ్ణి ఆజ్ఞాపించేవారుగా ఉంటారు. ఒకవేళ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ రక్త సంబంధికులు వాళ్ళ మాట వింటారో లేదో తెలియదు, కానీ దేవుణ్ణి మాత్రం పెద్ద పెద్ద గద్దించి దేవుణ్ణి ఆజ్ఞాపించేవారుగా ఉంటారు.
ఆ విధంగా మనం ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసేవారుగా ఉండకూడదు. అందుకే చూడండి 10వ వచనం, నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇక్కడ మనకి ఏమని కనపడుతుందంటే, ఇక్కడ సృష్టికర్త సృష్టి రెండు కనపడతా ఉంది. అంటే దేవుడు, మనము సృష్టికర్త అయిన దేవుడితో మనం వాదించేవారుగా ఉండకూడదు. అందుకే ఇక్కడ మనకు కనబడతా ఉంది ఏమని, నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నీవు గర్భము ధరించినదేమని ఆ స్త్రీతో చెప్పువానికి శ్రమ. మన జీవితంలో మనం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఆజ్ఞాపించేదిగా ఉండకూడదు. మనకు ఒక డౌట్ వచ్చింది, ఏమనంటే ప్రార్థన ఆజ్ఞాపించేదిగా ఎట్లా ఉంటుంది? అదేంటి ఆజ్ఞాపించేదిగా మనం ఎట్లా అనుకోవాలి? అయ్యా నేను దేవుణ్ణి అడుగుతున్నాను కానీ ఎప్పుడు దేవుణ్ణి ఆజ్ఞాపించలేదే అనుకుంటాం కదా. చూడండి, కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు, కీర్తన గ్రంథం 2వ అధ్యాయము, కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. మనం దేవుణ్ణి అడిగేటప్పుడు మనం ఎట్లా అడగాలంటే, నన్ను అడుగుము. దేవుడు ఆజ్ఞాపించమన్నాడా లేదంటే అడగమంటున్నాడా? అడగమంటున్నాడు. కానీ మనం ఈ లోకంలో ఏమంటున్నాం, అయ్యా నాకు అది కావాల్సిందే అంటున్నాం. ఒకవేళ అది దేవుని చిత్తమైందో లేదో మనకు తెలుసా? ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే మనం ఏమనుకుంటాం, ఒకవేళ నాకు నేను దేవుడిని అడిగితే నాకు ఇవ్వటం లేదు కదనే ఉద్దేశంతో చాలామంది దేవుని యొక్క సన్నిధి నుండి దూరమైన వాళ్ళు ఉన్నారు. అయితే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేసేవారుగా ఉండాలంటే, దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు కీర్తనకారుడు ఏమనంటే, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. దేవుణ్ణి మనం అడిగేవారుగా ఉండాలి. అడగటము అంటే ప్రార్థన. దేవునికి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థనలో మనం దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి అయ్యా నాకు ఇస్తామని చెప్పి మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, చూడండి హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది, యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞాపించలే. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి, 7-8 వచనాలు. శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. స్వయాన యేసుక్రీస్తు వారే రోదనతో ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేయాలంటే ఎంత తేలికో, ప్రార్థనకి రావాలంటే ప్రార్థనకి ఇవ్వవలసిన ఏది ప్రాముఖ్యాన్ని మనం ఇవ్వలేకపోతా ఉన్నాం. ప్రార్థన కంటే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం లోకం వైపు చూస్తూ ఉన్నాం. లోకంలో జరిగే ఆ యొక్క సంఘటనల వైపు వెళ్తూ ఉన్నాం. దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, రోదంతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి, కన్నీళ్లతో మనం దేవుని యొక్క సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి అనే విషయాన్ని మర్చిపోయి లోకంతో కలిసిపోయి లోకస్తులు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో అదే విధంగా ఈ లోకంలో మనం చేస్తూ ఉన్నాం. అయితే లోకులకి మనకి తేడా ఉంది. ఈ లోకంలో మనం తెలుసుకోవాలి, యేసుక్రీస్తు వారు శరీరధారి అనే సమయంలో ఆయన మహారోదనముతోనూ ఆయన ఎంతగానో ప్రార్థన చేశాడు. ఏకాంతంగా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు ఆయన. ఏది మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంది? మనం దేవుణ్ణి ఆ విధంగా అడగట్లా. మనం ఈ లోకంలో ఎట్లా ఉన్నామంటే ఏదో పేరుకి నామకార్థ క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ప్రార్థన ఏ విధంగా చేయాలో మనకు తెలియదు, ఏ విధంగా చేయకూడదో మనకు తెలియదు. తెలిసి తెలియని ప్రార్థనలు మనం చేస్తా ఈ లోకంలో దేవుడు మాకు ఏది ఇవ్వటం లేదని చెప్పి దేవుని మీద మనం నింద వేసేవారుగా ఉన్నాం. అందుకే ఇక్కడ మన హెబ్రీ రాసిన పత్రికలో చెప్తూ ఉన్నారు, స్వయాన యేసుక్రీస్తు వారే రోదనంతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేసి ఉంటే మరి మనం ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాం అని మనం పరిశీలన చేసుకోవాలి. మన యొక్క ప్రార్థన ఎంత విశ్వాసంతో మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉన్నామని మనం పరిశీలన చేసుకోవాలి. 8వ వచనం చదవండి. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన కుమారుడై ఉండి కూడా ఆయన విధేయతను నేర్చుకున్నవాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. మనము ఈ లోకంలో వచ్చే శ్రమలు, నిందలు, వేదనలో బలహీనత అన్నీ చూసుకొని మనం విధేయత నుండి మనం దూరంగా వెళ్ళేవారుగా ఉన్నాం. దేవునికి మనం విధేయత చూపించేవారుగా లేము కాబట్టి ఈ లోకంలో మనం
ఆశీర్వదించబడని స్థితిలో మనం ఉన్నామని మనం గ్రహించాలి. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు మనం ఎట్లా ప్రార్థన చేయాలంటే దేవుణ్ణి మనం అడిగేవారుగా ఉండాలి. మనం ఎట్లా ప్రార్థించాలంటే మనం కన్నీటితో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మనం ఎట్లా ప్రార్థించాలంటే భయభక్తులు కలిగి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎందుకు మనం ఆ విధంగా ప్రార్థించాలి అంటే స్వయాన యేసుక్రీస్తు వారు ఆ విధంగా ప్రార్థించారు కాబట్టి మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆజ్ఞాపించవద్దు, అయ్యా నాకు అది కావాల్సిందే అని మనం ఎప్పుడు అడగకూడదు. ఒకవేళ మనం ఆ విధంగా అడిగితే, ఒకవేళ మనం మంటిగా ఉన్న మనం దేవుణ్ణి ఆజ్ఞాపించిన వారితో సమానంగా ఉంటామని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటకి వెళ్ళిన తర్వాత ఏం చేశారు? ఆయన చూడండి, నీ చిత్తమే జరగాలని చెప్పి మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే అయినను నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. మన జీవితంలో మనం ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు వారు దేవుణ్ణి అడిగేటప్పుడు ఏమన్నాడు? అయ్యా నా ఇష్ట ప్రకారం కాదు, అయ్యా నీ ఇష్టమే కావాలి. సహజంగా ఈ లోకంలో మనం అనుకుంటాం ఏమని? అయ్యా నా బిడ్డ మంచి ఇంజనీర్ కావాలనుకుంటాం, లేదంటే నా బిడ్డ మంచి డాక్టర్ కావాలనుకుంటాం, లేదంటే నా బిడ్డ మంచి ఐఏఎస్ కావాలని చెప్పి మనం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. ఒకవేళ మన బిడ్డ ఐఏఎస్ ఆఫీసర్ కావటం దేవునికి ఇష్టం లేకపోతే, అయ్యా నువ్వు నాకు ఐఏఎస్ ఆఫీసర్ చేయలేదుగా నా బిడ్డని, నువ్వు అసలు దేవుడివే కాదు అని మనం అనగలమా? అనలేము. ఎందుకంటే మనం దేవుణ్ణి అడిగేటప్పుడు అయ్యా నీ చిత్తం, అయ్యా నా బిడ్డని ఇట్లా చదివించాలి అనుకుంటా ఉన్నాను, నీ చిత్తమైతే ఒక ఇంజనీర్ కావాలి, లేదంటే ఒక డాక్టర్ కావాలి, లేదంటే ఒక కలెక్టర్ కావాలని చెప్పి మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. రెండోసారి చూడండి, యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తూ ఉన్నారు. 42వ వచనం, 26:42లో, నా తండ్రి ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యమైతే నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి, మన ప్రార్థనలో మనం దేవుణ్ణి ఆజ్ఞాపించేవారుగా ఉండకూడదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన ప్రార్థనలో ఆజ్ఞాపించుట అనేది మనం మర్చిపోవాలి. దేవుని యొక్క చిత్తానికి మనం వదిలేసేవారుగా ఉండాలి. ఎందుకంటే ఇట్లా 2 రకాలు ఉంది దేవుని చిత్తం అంటే. ఉదాహరణకి మన బిడ్డ రోడ్డు దాటి వెళ్ళాలి అనుకుంటా ఉన్నాడు. వాడు పద్దాక నేను వెళ్తానని చెప్పి ప్రతిసారి అడుగుతూ ఉన్నాడు అనుకోండి, మనం అంటాం ఏమని? చివరిగా కోపంతో అంటాం, అరే పోరా నీ ఇష్టం పోరా అంటాం. 2 రకాలు కనబడతా ఉంది. ఏది? వాడు అడుగుతూ ఉంటాడు, చివరిగా మనం ఏమంటాం? అరే నీ ఇష్టం పో అంటాం. దీన్ని మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే, దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం ఏంటంటే ఆయన చేతి కింద మనం ఉండటం చిత్తం. లేదంటే మనం అడిగింది పొందకపోతే అది ఆయనకి ఇష్టం లేదు, అంటే దేవుని యొక్క సంపూర్ణ చిత్తము అని మనం గ్రహించాలి. ఒకవేళ మనం దేవుణ్ణి గోజాడి అడిగామనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే దాన్ని అనుమతితో కూడిన చిత్తము అని మనం చెప్పుకోవచ్చు. అనుమతితో కూడిన చిత్తము 2 రకాలు మనకు కనబడతా ఉంది. ఒకటి దేవుని చిత్తము, రెండవది అనుమతితో కూడిన చిత్తము. మన కోపం వచ్చి పోరా వెళ్ళిపో అంటాం, అది మనం అనుమతించి వెళ్ళిపో అంటాం. కాబట్టి మన యొక్క ప్రార్థన మనం చేసేటప్పుడు దేవుణ్ణి మనం విసిగించేవారుగా ఉండకూడదు, దేవునికి మనం కోపం రప్పించేవారుగా ఉండకూడదు. ఒకవేళ మనం గట్టిగా అడిగామనుకోండి, దేవుడు అంటాడు పో నువ్వు పద్దాక అడుగుతున్నావుగా, పో నీ కష్టం ఏందో తెలిసిద్ది పో అని చెప్పి దేవుడు ఖచ్చితంగా ఒకవేళ అనుమతించవచ్చు. దాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు? అనుమతితో కూడిన దేవుని చిత్తము అని మనం గ్రహించాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎట్లా మనం ప్రార్థించాలంటే చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 15వ వచనం. విసిగించారు వాళ్ళు. 106వ అధ్యాయము 15వ వచనం. కీర్తన గ్రంథం 106:15. వారు కోరినది వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. ఎవరికి ఇచ్చింది? వారు ఎడారిలో ఉన్నారు. వాళ్ళు ఏమంటా ఉన్నారు?
సముద్రం నుండి పూరేళ్ళు రప్పించాడు దేవుడు గాలి వారికి చక్కగా సమృద్ధిగా ఇచ్చాడు. వాళ్ళు అడిగింది మొత్తం దయచేసాడు. అయితే దయచేసిన తర్వాత ఏం జరిగిందో చూడండి. అక్కడ ఏం జరిగింది? అక్కడ ఏమంటా ఉన్నారు? అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసెను. వారి ప్రాణములకు క్షీణత కలగజేసెను. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానుసారంగా కాకుండా మన చిత్తానుసారంగా ఎప్పుడైతే అడుగుతామో, మన ప్రార్థనలో దేవుని చిత్తం లేకపోతే మనకు కూడా క్షీణత అనేది వస్తుంది. మన కుటుంబాల్లో క్షీణత అంటే మనం అభివృద్ధి చెందలేని స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. మనకి తెలియకుండానే మనం ఒక దిగజారిన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. మనం అనుకుంటాం ఏమని, నాకు బాగానే ఉందలే అనుకుంటాం. కానీ మనం క్షీణత దశలోనికి మనం వెళ్ళిపోతామని మనం గ్రహించాలి. కాబట్టి మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుణ్ణి మనం ఆజ్ఞాపించేవారుగా మనం ఉండకూడదు. ఇప్పుడు కూడా అయ్యా నీ చిత్తం ఎట్లా ఉందో అట్లా జరిగించు, నీ చిత్తానుసారంగా ఈ లోకంలో నేను జీవిస్తాను అని చెప్పి ఈ లోకంలో మనం దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, దేవుని యొక్క చిత్తం అంటే ఎట్లా ఉంటుందంటే, ఈ లోకంలో మనుషులు ఏదన్నా చెప్పారనుకోండి, చూడండి మొదటి సమూయేలు గ్రంథం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని యొక్క చిత్తానికి మాత్రమే మనం చోటు ఇవ్వాలి. 8వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4 నుండి 9 వరకు. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనంలో, ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు ఎద్దకు వచ్చి, చిత్తగింపుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. ఈ లోకంలో ఏం చేస్తామంటే లోకానుసారంగా మనం నడిచేవారుగా ఉంటాం. అదే సకల జనుల మర్యాద చొప్పున ఎప్పుడు మనం ఈ లోకంలో నడవకూడదు. అయ్యో వాళ్ళందరూ అటు చేస్తున్నారుగా నేను కూడా ఎంతే పోతానంటే కుదరదు. అయ్యో మరి ఎట్లా, మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది చేయాల్సిందే అంటాం. కాదు, ఈ లోకంలో మనం వేరుబడి పరిశుద్ధులు అంటే ఎవరు పరిశుద్ధులు అని మనం ఎవరిని అంటాం? పరిశుద్ధులు అని మనం ఎవరిని అంటాం? ఎవరు పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి చెప్పాలి? నా వైపు చడాలి, చెప్పాలి. మనం పరిశుద్ధులు, దేవుడు మనం పరిశుద్ధులుగా చేసుకున్నారు. ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను, 1-2 సార్లు చెప్పాను, 3 సార్లు. ఒకసారి పరిశుద్ధులు అంటే ఎవరు? త్వరగా చెప్పాలి. జెస్కా ఉంటే టక్మని చెప్పేది. జెస్కా లేదుగా. ప్రత్యేకింపబడిన వారు. మనం పరిశుద్ధుడు అంటాం కదా. పరిశుద్ధులు అంటే ప్రత్యేకింపబడిన వారు. ప్రత్యేకింపబడిన వారుగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఈ లోక మర్యాద చొప్పున మనం నడుచుకోకూడదు. మనం ఎట్లా ఉండాలి? పరిశుద్ధులుగానే ఈ లోకంలో మనం జీవించాలి. ఇంకా మనం ముందుకు చదువుకొచ్చినట్లు చూడండి, 7వ వచనంలో, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులనితో చెప్పిన మాటలన్నింటి ప్రకారం జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చూడండి, దేవుడు ఏమంటా ఉన్నారు? అయ్యా నువ్వు వాళ్ళు ఎట్లయితే చెప్పారో నువ్వు అట్లా జరిగించు. ఎందుకంటే వాళ్ళు నిన్ను విసర్జించలేదు. నువ్వు ఒక ప్రవర్తగా ఉన్నావు కాబట్టి నీ దగ్గరకు వచ్చారు. కానీ నన్ను విసర్జించారు కాబట్టి వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు కాబట్టి నువ్వు ఎట్లా చేస్తావు అట్లా చెయ్యి అని చెప్పి స్వయాన దేవుడే చెప్తా ఉన్నాడు. చూడండి, తర్వాత చదవండి. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించున్నావు. వారు చెప్పిన మాటలను అంగీకరింపుము. అయితే వారిని ఏలబోవురాజు ఎట్టువాడగును నీవే సాక్షివై
వారికి దృఢముగా తెలియజేయము. అబ్బాయి మీరు చేసేది తప్పు, నువ్వే ఒక సాక్షిగా ఉంటావు, ఎలాంటి రాజు వస్తాడు అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ప్రార్థించకపోతే, దేవుణ్ణి ఆజ్ఞాపించేవారుగా ఉంటే దేవుడు అనుమతించి దేవుడు చూస్తూ ఉంటాడు, వీళ్ళు ఎట్లా చేస్తారో చూద్దామని చెప్పి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనలన్నిటినీ ఆలకిస్తాడు అని మనం అనుకుంటాం. కాదు, కొన్నిసార్లు ఏమైందంటే సరే అంటాడు దేవుడు, కొన్నిసార్లే దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు సరే అంటాడు, తర్వాత చాలాసార్లు ఏమంటాడు దేవుడు కాదు అంటాడు. కొన్నిసార్లు ఓకే అంటాడు, కొన్ని విషయాలు మనకు నెరవేరుతాయి. చాలాసార్లు ఏమంటాడు, ఇప్పుడే చెప్పింది వెంటనే మీరు ముగించేస్తా, ఒక 5-10 నిమిషాల్లో ముగించేస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనం తర్వాత మనం ఎట్లా ప్రార్థన చేయకూడదు, మనం ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ సమాధానం రాకపోతే మనం ఏ స్టెప్లో ఉన్నామో మనకు తెలుస్తుంది. సరే, కొన్నిసార్లు దేవుడు సరే అంటాడు, చాలాసార్లు దేవుడు ఏమంటాడు. నేనేమన్నా సైన్స్ అడిగానా, సోషల్ లేదా E=mc² అని అడిగానా? అడగలేదుగా. లేదంటే A+B² నిద్రపోతే ఎవరైనా నిద్రపోతే, ఒకవేళ నిద్ర రాకూడదు, ఎందుకంటే జాగ్రత్తగా వింటే నిద్ర రాదు, వినకపోతే నిద్ర వచ్చింది. అపవాది పడలేదు, ఎందుకంటే మళ్ళీ అది ఫలించిదిగా, వాక్యం ఫలించిద్ది, అభివృద్ధి చెందింది. సరే, చాలాసార్లు దేవుడు ఏమంటాడంటే కాదు అంటాడు, కొన్నిసార్లు సరే అంటాడు, చాలాసార్లు కాదు అంటాడు. తరచుగా దేవుడు ఏమంటాడంటే కనిపెట్టు అంటాడు. మనం తెలుసుకోవాలి, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. తరచుగా ఏమంటాడు, కనిపెట్టు, వెయిట్ చేయి, చూడు, ఆగు, కనిపెట్టు అంటాడు. ఏది తరచుగా చెప్పే మాట, కనిపెట్టు అంటాడు. మనం దాన్ని గ్రహించేవారుగా ఉండాలి. ఆ మాట తెలుసుకోవడం కోసం చెప్తా ఉన్నాం. తర్వాత దేవుడు ఏమంటాడు, ఇంకా తరచుగా ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు. ఇంకా తరచుగా దేవుడు సైలెంట్గా ఉంటాడు. చాలాసార్లు దేవుడు ఏమంటాడు, కొన్నిసార్లు సరే అంటాడు, తర్వాత చెప్పాలి, మీరు చెప్పాలి. చాలాసార్లు కాదు అంటాడు, తరచుగా కనిపెట్టు అంటాడు, ఇంకా తర్వాత గట్టిగా చెప్పాలి, ఒకళ్ళు చెప్తున్నారు, తర్వాత చెప్పండి. ఇంకా తరచుగా మౌనంగా ఉంటాడు. ఇవన్నీ తెలిసిన వాళ్ళు క్రైస్తవులు. మనకి ఇవన్నీ తెలియకపోతే ఏదో నామకార్థ క్రైస్తవులమే. ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు ఎలాంటి క్రైస్తవులు అంటే అనుభవం కలిగిన క్రైస్తవులు వాళ్ళు. అనుభవం లేని క్రైస్తవులు ఏమంటారంటే దేవుడిని నేను ఏం అడిగినా ఇవ్వటం లేదంటారు. వాళ్ళకి కనిపెట్టాలని తెలియదు, వాళ్ళకి దేవుడు మౌనంగా ఉన్నాడనే విషయం వాళ్ళకి తెలియదు. తెలియకేమంటారు, నాకు ఇవ్వటల్లా దేవుడిని, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు ఏమంటున్నాడు, అసలు ఇవ్వట్లేదు, సమాధానం చెప్పట్లేదు అంటారు. అనుభవం కలిగిన క్రైస్తవులు మాత్రమే ఈ 4 విషయాలు తెలుసుకుని ఉంటారు. ఆ విధంగా ఈ లోకంలో మనం జీవించాలి. మనం కూడా గుర్తుపెట్టుకొని మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఒకవేళ దేవుడు సరే అంటే వెరీ గుడ్, దేవుని యొక్క చిత్తం అది, మనం ముందుకెళ్ళిపోవచ్చు. దాన్ని కనిపెట్టుకొని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఏదో క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నానంటే ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే దేవునికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన బిడ్డలకి ఏమి ఇవ్వాలో మనకు తెలుసు. ఖచ్చితంగా ఆ వయసుకు తగ్గది మనం ఇస్తాం, ఎందుకంటే మన బిడ్డలు మనం చూసుకుంటాం కాబట్టి. అదేవిధంగా దేవునికి మనకి దేవుడు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు కాబట్టి మనం ప్రార్థనలో ఒక అనుభవం కలిగిన క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించాలి. ఏముందిలే, ఇవన్నీ మనకు తెలిసినలే అనుకుంటే మనకు తెలిసినట్టుగానే ఉంటుంది, ఏమి లేదట. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మానవులుగా దేవుడు మనల్ని చాలా తరచుగా దేవుడు మౌనంగా ఉంటాడు. ఒకవేళ అట్లా మౌనంగా ఉన్నా మనం మందిరం కట్టుకోవాలని చెప్పి చాలాసార్లు అనుకున్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత మనం పైకప్పు మార్చాం. మళ్ళీ తర్వాత పైకప్పు మార్చిన తర్వాత ఈ కింద మార్చుకోవడానికి దగ్గర ఒక సంవత్సరం పట్టింది. సంవత్సరం తర్వాత మళ్ళీ దేవుని కృప వల్ల రేపు సోమవారం నుండి మొదలు పెట్టుకుందాం అని అనుకున్నాం. అయితే దానికి తగ్గ వనరులు లేవు. కానీ దేవుని మీద మనం భారం వేసి
అంతకుముందు కూడా మన దగ్గర అంత లేదు. అయినా దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్ళిపోయాం. కానీ దేవుని అనుకోని విధంగా పైన పైన మొత్తం అయిపోయింది. అదేవిధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే అది దేవుని చిత్తం. ఇది మన పని కాదు, దేవుని పని. కాబట్టి ఎట్లయినా ఆయన పని ఆపుకోడు. కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా మందిరం పని ప్రారంభించుకోవడానికి అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నాం. కాబట్టి మనందరం దేవుణ్ణి ఆజ్ఞాపించేవారుగా ఈ లోకంలో మనం ఉండకూడదు. దేవుణ్ణి అడిగేవారుగా ఆయన యొక్క చిత్తానుసారంగా ఈ లోకంలో మనం జీవించాలి అని మనం తెలుసుకొని ఒక అనుభవం కలిగిన క్రైస్తవుల వలె ఈ లోకంలో జీవిద్దాం. కాబట్టి అందరూ తలలో వంచి ఒకరి తర్వాత ఒకళ్ళు ఆయన యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం పరిశుద్ధులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఏర్పరచబడిన వారుగా ఉన్నాం, ప్రత్యేకింపబడిన వారుగా ఉన్నాం. ప్రార్థన ద్వారా మనం అనేకమైన గొప్ప కార్యాలు మనం చూడగలం. కాబట్టి ఒకవేళ దేవుడు మౌనంగా ఉన్నాడేమో, ఒకవేళ దేవుడు ఎదురు చూడమంటా ఉన్నాడేమో, ఇవన్నీ మనం చూసుకొని మన జీవితంలో ఎందుకు ఆలస్యం కలుగుతుందో మనం గమనించి ఈ లోకంలో మనం ముందుకు అందరి తల్ల వంచి మొట్టమొదటిగా సహోదరులు ప్రార్థన చేద్దాం దేవుని యొక్క సన్నిధిలో.